ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి యొక్క జన్మదినం. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా కాలోజీ టీవీ తరఫున సీఎం రేవంత్ రెడ్డికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి జర్నీ నిజంగా 2006లో జెడ్పీటీసీగా ఆయన యొక్క ప్రజాప్రతినిధిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. 2006లో జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, తర్వాత 2008లో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా, 2014లో రెండోసారి కొడంగల్ ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. 2018లో జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా కొడంగల్ నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 2020-21లో ఆయన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత 2023 నవంబర్-డిసెంబర్లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తను ముఖ్యమంత్రి కావడం జరిగింది. చాలా షార్ట్ గ్యాప్, 2006 నుంచి 2023 అంటే అర్థం చేసుకోండి, 16 సంవత్సరాల సమయంలోనే జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయి దాకా వెళ్ళిండు. అంటే నిజంగా ఆయన యొక్క జర్నీ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. నిజంగా ఆయనకి ఏమన్నా సరే రెడ్డి సామాజిక వర్గం అయి ఉండొచ్చు కాక, కానీ ఆయన వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి కుటుంబం కాదు. కొంత సాధారణమైనటువంటి మధ్యతరగతి కుటుంబం నుంచే రావడం జరిగింది. సరే అక్కడ ఆ ఊరి వరకు మాత్రమే ప్రభావితం చేయగలరేమో, లేకపోతే ఆ మండలం వరకే ప్రభావితం చేయగలిగే కుటుంబం ఏమో కావచ్చు, కానీ రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటువంటి కుటుంబం కానీ, ఆయన వెనకాల లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పెట్టుబడిదారులు కానీ, లేకపోతే ఇంకా ఒక బలమైన రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఈయనను ఓన్ చేసుకుందే అంటే సీఎంఏ వారు కూడా ఓన్ చేసుకోలేదు. సో అవన్నీ అంశాలు కూడా ఆయన అవన్నీ పక్కన పెట్టి, అదేవిధంగా తాను ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ, అంటే 2006లో జెడ్పీటీసీ నుంచి 2008లో ఎమ్మెల్సీ అయిన తర్వాత టీడీపీలో చేరి టీడీపీలో కూడా తన ప్రభావాన్ని చూపించే విధంగా తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగిన విషయం వాస్తవం. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ఓడిదుడుకులోనూ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ, ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పడి, ఈరోజు ప్రతి దాన్ని అంటే తన లక్ష్యం కోసం ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ప్రతి అంశాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకొని ఈరోజు ముఖ్యమంత్రి కావడం జరిగింది. వందల వేల కోట్ల ఆస్తులు లేవు, బలమైనటువంటి సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గం అంత సపోర్టు మొన్నటి వరకు కూడా లేదు. అంటే 2023 ఎన్నికల వరకు కూడా ఆయనకు అంత సపోర్ట్ లేదు. అదేవిధంగా ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నాడా అని ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఉండొచ్చు కాక, కానీ చంద్రబాబు నాయుడు ఎప్పటివరకు 2017 వరకే చంద్రబాబు నాయుడు ఆయన గాడ్ ఫాదర్ కావచ్చు. 2017 తర్వాత ఆయన రోల్ 0. అలాంటి దాంట్లో కూడా ఆయన ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ ఒక గాడ్ ఫాదర్ లేకుండా, వందల వేల కోట్ల రూపాయల డబ్బులు లేకుండా, ఒక చిన్న అంటే పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళది ఏమనంటే అది కూడా కాదు, అసలు ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ అయితే అసలే కాదు. సో ఇలాంటి అంశాలు అయితే చాలా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి గారు ఈ అంశాలన్నింటినీ కూడా వాటిని దాటుకొని ఆ అవరోధాలన్నింటినీ దాటుకొని ఇబ్బందులు దాటుకొని ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ ఈరోజు సీఎం స్థాయి దాకా వెళ్ళడం. అదేవిధంగా తన స్పీచ్లో ఒక పదును తను ఏది మాట్లాడినా, ఇప్పుడు మన జనరల్గా మనం అందరం తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే కేసీఆర్ మించిన ఒరేటర్ లేడని మనం అనుకుంటా ఉంటాం, వాస్తవమే. సో కేసీఆర్ తర్వాత అంతటి వాక్పటిమ కలిగినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డికి అయితే ఉంది. సో తన ప్రసంగాలతోటి, తన యొక్క స్ట్రాటజీస్ తోటి ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకునేటువంటి ఒక శక్తి కలిగినటువంటి నేతగా రేవంత్ రెడ్డికి ఒక మంచి పేరు అయితే ఉంది. అంటే ఇటు పొలిటికల్గా అనేక రకాలుగా పొలిటికల్ స్ట్రాటజీ విషయంలో కావచ్చు, ఒక మీటింగ్ పెడుతున్నట్టే ఆ మీటింగ్ సంబంధించినటువంటి ప్రతి అంశం కూడా లోతుగా డీటెయిల్గా తెలుసుకుంటాడు. ఒకవేళ ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అని అనుకుంటే ఆ ప్రెస్ మీట్లో ఉన్న అంశాలపైన లోతుగా పోతాడు, స్టాటిస్టిక్స్ డేటా తోటి చెప్తాడు. నేను ఒకసారి కాళేశ్వరం సంబంధించి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీయా తెలంగాణ జేఏసీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టింది ఎక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి నేను కూడా వెళ్ళిన. ఇది ఎప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం, అంటే 7-8 సంవత్సరాల క్రితం, 2020కి ముందు 2018 ఆ సమయంలో అనుకోండి. సో అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ చాలా మంది వక్తలు వచ్చారు, చాలా మంది వక్తలు మాట్లాడుతున్న మాటలు నేను విన్నాను. సో ఆ తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి ఈ సైజు ఇట్లే సేమ్
ఈ సైజు ఒకటి పట్టుకొని వచ్చిండు, ఇట్లా ఒక డేటా ఇట్లా పట్టుకొని వచ్చిండు. సో నేను చూసిన ఏంది అని దగ్గర చూస్తే ఈ దీనిలో ఎల్లో కలర్ తోటి మార్కింగ్ చేసినాం ప్రతి అంశంలో, ప్రతి పేజ్లో కూడా ఎల్లో కలర్ తోటి మార్కింగ్ చేసుకుంటూ పోయిండు. ఎల్లో కలర్ మార్కర్ ఉంటుంది కదా, ఆ మార్కర్ తోటి దీనిలో చేసుకుంటూ పోయిండు. నేను చాలా మంది ప్రసంగాలు విన్నా, ఈయన కూడా ఏముంటుంది అందరు చెప్పే విషయాలు నేను చెప్తారు కావచ్చు అనుకున్నా. కానీ కాళేశ్వరం గురించి చాలా లోతుగా ఎవరు చెప్పినటువంటి ప్రతి వాళ్ళు మాట్లాడినట్టు పాయింట్స్ తీసుకోకుండా ఈయన కొత్త పాయింట్స్ని రేజ్ చేయగలడు. ఈయన చెప్పినట్టు పాయింట్స్ వాళ్ళు ఎవరు చెప్పలేదు, నిపుణులు కూడా చెప్పలేదు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అవుట్ అండ్ అవుట్ తెలిసిన వాళ్ళు కూడా ఈయన చెప్పిన పాయింట్ చెప్పలేకపోయారు. అంత వర్కౌట్ చేసుకొని వచ్చిండు. అంత వర్కౌట్ చేసుకొని వచ్చి మొత్తం ఈ ఉన్నటువంటి పేజీలు 10 పేజీలో 20 పేజీలో ఉంటాయి కదా, అన్ని ప్రతి పేజీ తిప్పుకుంటూ ప్రతి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా అంత లోతుగా స్టడీ చేస్తారు ఒక సబ్జెక్ట్ని ఎవరు రేవంత్ రెడ్డి. సో అది సో అట్లా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కావచ్చు, పొలిటికల్ స్పీచ్ ఇచ్చేటప్పుడు కావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి, మీరు రాసి పెట్టుకోండి, మంత్రులు కానీ ఎవరు కానీ ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే స్పీచ్ కంటే కూడా మిగతా మంత్రులు ఎవరు కూడా అంత మాట్లాడరు. రేవంత్ రెడ్డి మైక్ అందుకున్నాడు అంటే మాత్రం అటు కేటీఆర్ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు చాలా స్పష్టంగా వాళ్ళు నోరు విప్పని పరిస్థితి కనబడుతుంది. రీసెంట్గా హరీష్ రావు నోరు మూపించిండు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు నోరు కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఉందో దానిపైన చర్చ జరిగింది కదా. ఆ జరిగినటువంటి చర్చలో భాగంగా మీరు స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు రేవంత్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కనీసం మాట్లాడినటువంటి పరిస్థితిలో హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, అందరు కూడా. సో అంతటి వాక్పట్నం, అంతటి రీసెర్చ్ చేయగలుగుతాడు, అంతటి డెప్త్గా స్టడీ చేసి వస్తాడు. ఒక అంశాన్ని ప్రజల ముందు పెట్టాలంటే డెప్త్గా స్టడీ చేసుకునే ఆయనే స్పీచ్ ఇస్తాడు. సో అలా అంతటి వాక్పట్మ కలిగిన నేతగా గుర్తింపు పొందిండు. సరే నిజంగా ఆయన ఏమన్నా ఒక కార్పొరేట్ స్కూల్లో చదివినా అంటే అది కూడా లేదు. కేటీఆర్ లాగా ఏమైనా రాజకీయ వారసత్వం ఉందంటే అది లేదు. కేటీఆర్ లాగా ఏమన్నా పెట్టుబడిదారు వ్యవస్థ ఉందా అంటే అది లేదు. ఏది లేకున్నా కానీ ఆయన ఒంటి చేతితోటి ఒక్కొక్క మెట్టు ఎదుర్కొంటూ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అంటేనే అదొక పెద్ద సముద్రం. అక్కడ ఎదగడం కంటే కూడా కాలు బట్టి గుంజేటోళ్ళు ఎక్కువ ఉంటారు. మనం ఎదుగుదాము, ఒక ఎమ్మెల్యే అయిదాం అనుకోండి, మన సర్పంచ్ కూడా కలియకుండా కాలు బట్టి గుంజేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉద్దండులు ఎవరుతున్నారో వాళ్ళను కాదని వాళ్ళ నోర్లు మూయించే విధంగా అనేక రకాల, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నాడు, విహెచ్ హనుమంతరావు ఉన్నాడు, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళందరూ నోర్లు మూయించేసి ఆయన ఒక్కడే ఈరోజు అధికారులకు తీసుకురావడం జరిగింది. 2023 నవంబర్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం. ఏ ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడున్న మంత్రులలో ఒక్క మంత్రి కూడా కనీసం తమ యొక్క కాన్స్టిట్యున్సీ దాటి వేరే కాన్స్టిట్యున్సీలో ఒక్కరోజు కూడా ప్రచారం చేయలేదు. ఒకసారి మీరు గమనించండి. కానీ రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాలు తిరిగిండు, అన్ని నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేసి అభ్యర్థిని గెలవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిండు. ఇటు మీడియా మేనేజ్మెంట్ చేసిండు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చిండు, ప్రచారాలు చేసిండు, అన్ని రకాలుగా స్ట్రాటజీ బిల్డ్ చేసి సీఎం కావడం జరిగింది. సో వాస్తవంగా ఆయన ఒక ఇన్స్పిరేషన్ జర్నీయే. ప్రస్తుతం ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ఇంకొంత మిరాకిల్ జరిగేమో. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందువల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన కొంత విపరీతమైనటువంటి నెగిటివిటీ వస్తున్న విషయం వాస్తవం. సో మంత్రులు కూడా సరిగా సహకరించకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం అయితే అవుతా ఉంది. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారులు రావడం జరిగింది. రేపు మరి ఆయన ఇండివిజువల్గా ఆయనకు కనుక ఇండివిజువల్ పవర్స్ ఇస్తే కనుక 100% ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచే అవకాశం, ఇంకా బలంగా బాగుపరిచే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా క్యాబినెట్ కూడా చాలా పర్ఫెక్ట్గా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది పరిస్థితి మిత్రులారా. సో మొత్తానికైతే వారి యొక్క జన్మదిన సందర్భంగా కాలోజీ టీవీ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం.